ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని కృప మనకు తోడే ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట 123వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఎల్లప్పుడూ కూడా మన కన్నులు దేవుని వైపు చూడాలి. అంటే కన్నులు దేవుని వైపు చూడటం అంటే అర్థం ఏంటంటే, ఆయన వలన మనకేమైనా సహాయం కలుగుతుందేమోనని, ఆయన మనకు సహాయం చేస్తాడని, ఆయన కనికరం మన మీద కలుగుతుందని మన కన్నులెత్తి ఆయన వైపు మనం చూసే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదైనా మేలు జరగాలంటే, ఏదైనా కార్యం జరగాల, మనుషుల వైపు చాలా మంది చూస్తూ ఉన్నారు. మనుషులు ఏదో సహాయం చేస్తున్నారని చాలా మంది చూస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, మనము చూడవలసింది మనుషుల చేతుల వైపు కాదు, మనము చూడవలసింది సహాయము కొరకు కాదు. అయితే మనము ఆకాశం ముందున్న దేవుని వైపు కన్నులెత్తి చూడగలిగితే ఆకాశం ముందున్న దేవుడు మనకు సహాయము చేయునుగాక. మన కన్నులు ఆయన వైపు మనం ఎత్తగలిగితే సహాయం చేసే దేవుడు మనకు ఆకాశం ముందు ఉన్నాడు కనుక ఏ సహాయం కావాలో, ఏ అవసరం తీర్చబడాలో, ఏ కన్నీళ్లు తొడవబడాలో దేవుడు మనకి సహాయకుడిగా ఉండి ఆయన కనికరం మన మీద చూపి మన బాధలన్నింటినీ తొలగించి అవసరాలను తీర్చి మేలు కలిగే విధంగా దేవుడు మనకు కృప చూపుతాడు. దేవునికి మహిమ కలుగు. దాసుడు యజమానుని తట్టును, దాసురాలు యజమానురాలి తట్టును కన్నులెత్తి చూస్తారని మనకు గమనిస్తూ ఉంటాం. మరి దేవుని బిడ్డలమైన మనము, మన యజమానుడు, మన యొక్క దైవము, మనం ఆరాధించే ఆకాశమందు ఉన్నాడు గనుక మన ప్రతి అవసరత తీర్చబడినట్లు, మన కన్నీళ్లు తొడవబడినట్లు, మనకు కలిగిన ఆపదలో నుంచి మన విడుదల పొందినట్లు మనము ఎవరి తట్టు కన్నులెత్తి చూడాలి అంటే ఆకాశమందున్న దేవుని వైపు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మన పితరులు కూడా చాలా మంది వారికున్న ఇరుకు ఇబ్బందుల్లో మరి దేవుని వైపు కన్నులెత్తి మరి చూశారు, దేవుని సహాయం పొందుకున్నారు. ఆశ్చర్య రీతిలో మరి వాళ్ళు ఒక విడుదల పొందినట్లుగా, దేవుని వలన మేలు పొందుకున్నట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆకాశముందున్న దేవుని తట్టు మనం కన్నులెత్తి చూచినప్పుడు నిశ్చయముగా దేవుడు మన జీవితంలో గొప్ప దేవుడు కూడా చూస్తున్నాడండి. నా వైపు ఎవరు కన్నులెత్తి చూస్తున్నారని దేవుడు కూడా చూస్తూ ఉన్నాడండి. కనుక దేవుని బిడ్డలారా, మనకు కలిగిన మరి ఇరుకు ఇబ్బందుల్లో మనుషుల వైపు కాదు గాని ఆకాశముందున్న దేవుని వైపు మనం కన్నులెత్తి చూడగలిగితే నిశ్చయముగా దేవుని వలన మనకు సహాయము కలుగునుగాక. భక్తుడైన దావీదు జీవితంలో కూడా అండి ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలండి. అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు మరి మనుషుల వైపు కన్నులెత్తి చూడకుండా ఆకాశముందున్న దేవుని వైపు కన్నులెత్తి చూచినప్పుడు తన జీవితంలో ఒక అద్భుతమైన మరి సహాయము దొరికి కాపాడబడి అనేకులకు మరి దేవుని మాటలు ప్రకటించే వ్యక్తిగా, దేవుని కొరకు సాక్షార్థంగా బ్రతికే వ్యక్తిగా ఆ వ్యక్తిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము ఆకాశముందున్న ఆసీనుడైన ఆ యేసయ్య వైపు మన కన్నులెత్తి చూచి మనకు కావాల్సిన దైవ ఆశీర్వాదాలు, మనకు కావలసిన దైవ దీవెనలు పొందుకొని ముందుకు కొనసాగుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. మా బ్రతుకు దినములలో మనుషుల వైపు మా కన్నులెత్తి చూడకుండా ఆకాశమందున్న ఆసీనుడా, నీ వైపు మా కన్నులెత్తి చూసి మీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి యోగ్యత మాకందరికి మీరు అనుగ్రహించి మహిమను పొందమని, దినమంత కృపా క్షేమాలు మాకు తోడుగా ఉంచమని యేసు పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.